దానికి సంబంధించి పెద్దల దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో కార్యక్రమాలను కూడా ఆ ప్రాంతంలో వేగవంతం చేసి ప్రజల్లోకి పోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చాలా కార్యక్రమాలు గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో మా ప్రభుత్వం హయాంలో మా ముఖ్యమంత్రి వారి హయాంలో జరిగినాయి. పెద్దపల్లి జిల్లా కావడం కానీ, మంచిర్యాల జిల్లా కావడం కానీ, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా పరిధిలో రామగుండంలో మెడికల్ కాలేజ్ కానీ, మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ కానీ, వేల కోట్ల రూపాయల నిధులతో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం డెఫినెట్గా ఉంటుందనేటటువంటి ఆశాభావాన్ని మా కార్యకర్తల నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు కోల్పోయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మొక్కవని ధైర్యంతో పనిచేద్దాం. మేము ఓడిపోయిన శాసనసభ్యులం అందరం కూడా అందుబాటులో ఉంటాం, గట్టిగా పనిచేద్దాం, అందరం కూడా కష్టపడదాం. మళ్ళీ మనం ఆ పార్లమెంట్ స్థానాన్ని మళ్ళొకసారి గెలుచుకునేటట్టుగా పనిచేసుకుందామని చెప్పి మేము కూడా అందరం మాజీ శాసనసభ్యులం అనుకోవడం జరిగింది. సో మా వైపు కూడా కేటీఆర్ గారి ప్రోగ్రామ్స్, అదేవిధంగా హరీష్ గారి ప్రోగ్రామ్స్, ఇతర సీనియర్ నాయకుల ప్రోగ్రాంలు కూడా అటువైపు పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం. జిల్లా పార్టీ సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, మండల సమావేశాలు కూడా భవిష్యత్తులో పార్టీవి ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పెట్టాలని చెప్పి అనుకున్నాం.